సో ఫంక్షనల్ గ్రూప్స్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నాను కదా, మరి ఫంక్షనల్ గ్రూప్స్ కే నేను స్మైలీ సింబల్ పెట్టాను. ఎందుకు అంత ఇంపార్టెంట్? ఫంక్షనల్ గ్రూప్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో క్వశ్చన్ లో 100% మనకి ఫంక్షనల్ గ్రూప్ అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు మనం చదివిందంతా ఒక ఎత్తు, ఫంక్షనల్ గ్రూప్ వచ్చిన తర్వాత ఏం లేదు, జస్ట్ వాటి నేమ్స్ తెలుసుకుని దాన్ని యాడ్ చేయడమే. పెద్ద కష్టం ఏమీ కాదు. ఇప్పటి వరకు మనం ఫాలో అయిన సీక్వెన్స్ ప్రకారమే వెళ్తాం, కానీ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ కి ఉండే నేమ్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో మన దగ్గర ఏ ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయో అనేది ఒక ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం మీకు నేను ఇస్తాను. సో ఆ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారమే ఫంక్షనల్ గ్రూప్స్ నేర్చుకుందాం. మొత్తం మనకి నేను 14 ఫంక్షనల్ గ్రూప్స్ అనేది అయితే చెప్తాను. 14 ఫంక్షనల్ గ్రూప్స్ విత్ ప్రియారిటీ ఆర్డర్ చెప్పేస్తాను. ఎందుకు ప్రియారిటీ ఆర్డర్ కూడా చెప్తాను. ఏది మనం ఫస్ట్ క్వశ్చన్ 3 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఆ 3 క్వశ్చన్స్ లో సెకండ్ క్వశ్చన్ లో నేను 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఒకటే కాంపౌండ్ లో ఇచ్చాను. సో అలాంటి కాంపౌండ్స్ వచ్చినప్పుడు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మనకి ప్రియారిటీ ఆర్డర్ చెప్తుంది. సో ఫంక్షనల్ గ్రూప్స్ రాస్తున్నాను అండ్ ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నాను ఇదంతా, ఎందుకంటే నాకు బోర్డు ఇప్పుడు చాలా అవసరం. ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఒక చీట్ కోడ్ రాస్తాను అండ్ 14 ఫంక్షనల్ గ్రూప్స్ విత్ ప్రియారిటీ ఆర్డర్ తో నేను మీకు ఒక టేబుల్ డ్రా చేస్తా. ఆ టేబుల్ అనేది ఒక పని చేయండి, మీరు ఆ టేబుల్ ని ఒక A4 సైజ్ పేపర్ మీద నీట్ గా కలర్ పెన్స్ ఉపయోగించి వేసేసి మీ స్టడీ టేబుల్ ఉంటుంది కదా, స్టడీ టేబుల్ కి పైన గోడకి అతికించుకోండి. రోజు చూస్తూ ఉండండి. ఫంక్షనల్ గ్రూప్ నేమ్స్, స్ట్రక్చర్స్, సెకండరీ సఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ అన్ని అలా మైండ్ లోకి ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేస్తారు. క్లియర్? సో నాతో పాటుగా డ్రా చేయండి, లేకపోతే ఫస్ట్ చూడండి, చూసి మొత్తం ఒకసారి పాస్ చేసుకుని స్టార్ట్ చేయండి టేబుల్. ఫస్ట్ నేను 14 ఫంక్షనల్ గ్రూప్స్ కి ఒక చీట్ కోడ్ రాస్తున్నాను. ఆ చీట్ కోడే కార్. ఆ కార్ పేరు ఏంటి అని అంటే శాంట్రో. నా కొత్త కార్, ఇది నా పాత కార్ శాంట్రో ఎలాగో. తెలుగు రావాలి, తెలుగు అక్షరాలు తెలుగు పిల్లలం కదా, అవునా? సో ఇంగ్లీష్ మాట్లాడండి తప్పనను, కానీ తెలుగుని మాత్రం తక్కువ చేయకండి. దానికోసమే నేను తెలుగులోనే కేవలం వీడియోస్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. హిందీ వాళ్ళు హిందీ నీట్ గా మాట్లాడతారు, కానీ తెలుగు వాళ్ళు హిందీ ఇలా అన్ని నీట్ గా రాస్తారు. వాళ్ళ భాష అంతా వాళ్ళు, ఈవెన్ తమిళ్, మలయాళం వీళ్ళందరూ అంతే నీట్ గా ఉంటది. కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం తెలుగు మాట్లాడటం, తెలుగు రాయడం అంటే నామోషి. అరే నాకు తెలుగు రాదు, అదొక స్టేటస్ సింబల్ అయిపోతుంది. అలా మాత్రం ఉండద్దు. మన తెలుగు భాషని మనమే గౌరవించాలి. అర్థమైందా? మనం గౌరవిస్తేనే ఎదుటి వాళ్ళు ఓకే అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ మేము తెలుగు మాట్లాడితే ఎట్లా, తెలుగు అక్షరాలు రాయకపోతే ఏమవుతుంది అన్న లెవెల్ మాత్రం వద్దు. నేర్చుకోండి లాగో. అందుకోసమే నేనేం చేస్తున్నాను అనంటే, నా ఆర్గానిక్ కెమిస్ట్రీలో చిన్నగా తెలుగు వర్డ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కార్ శాంట్రో ఎలాగో. అంబాసిడర్. నా కొత్త కార్ పేరు CIAKA. నా కొత్త కార్ పేరు సియాకా. టెంపో. ఎలాగో అయితే అలాగా. కార్ శాంట్రో ఎలాగో, అంబాసిడర్ సియాకా, టెంపో అలాగా. ఏంటిది అంటే, ఇందులో మొత్తం 14 ఫంక్షనల్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేశాను అండ్ దాని నెంబరింగ్ కూడా మీకోసం రాస్తున్నాను. ఎట్లా రాస్తానో చూడండి. ఆ తర్వాత నేను మీకు టేబుల్ అనేది డ్రా చేస్తాను. సో కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్. సల్ఫోనిక్ యాసిడ్, AN అన్హైడ్రైడ్. ట్రో ఆర్ వస్తుంది కదా, ట్రో అంటే ఎస్టర్ ట్రో అలా అనుకోండి. ఎలాగో యాసిడ్ హ్యాలైడ్. యాసిడ్ హ్యాలైడ్. అంబాసిడర్ అమైడ్. అండ్ చూడండి, నా కొత్త కార్ సియాకా అన్నాను కదా, మరి ఈ సియాకాలో 5 ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ ఇంపార్టెంట్ ఎప్పుడు రిపీట్ అయ్యే ఫంక్షనల్ గ్రూప్స్ మన కొత్త కార్లో ఉన్నాయి. 6 తర్వాత 7, 8, 9, 10, 11. సైనైడ్, ఐసోసైనైడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్. T అంటే 12, థయో ఆల్కహాల్. AM ఎమైన్. ఇపోక్సీ. అలాగా అంటే ఏం లేదు, జస్ట్ ఎలాగో పెట్టాను కాబట్టి అలాగ పెట్టాను అంతే. క్లియర్? సో ఇది 14 ఫంక్షనల్ గ్రూప్స్ కి చీట్ కోడ్. 14 ఫంక్షనల్ గ్రూప్ కి చీట్ కోడ్ అనేది ఈ విధంగా నేర్చుకుంటే 1 by 1 ఇప్పుడు నేను డ్రా చేసే టేబుల్లో మీకు ఈ నేమ్స్ డీటెయిల్ గా ఉంటాయి. వాటి స్ట్రక్చర్, సెకండరీ సఫిక్స్, అది ప్రిఫిక్స్ అయితే ఏంటి,
మొత్తం ఒక టేబుల్ అనేది డ్రా చేస్తాను. నీట్గా మీరు కూడా డ్రా చేసుకుని మీ రీడింగ్ టేబుల్ పైన స్టిక్ చేసుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, సో టేబుల్ డ్రా చేస్తాము అనుకున్నాం కదా. సో ఫంక్షనల్ గ్రూప్స్ టేబుల్ 14 ఫంక్షనల్ గ్రూప్స్కి నేను చీట్ కోడ్ చెప్పాను. చీట్ కోడ్ ఏంటి? టార్ శాండ్రో ఎలాగో, అంబసిడర్సియా కటాంకో అలాగా. దాన్ని ఒక 2-3 సార్లు అనుకుంటే మీకు 14 ఫంక్షనల్ గ్రూప్స్, కార్ అంటే కార్బోక్సిలిక్ యాసిడ్, ఎస్ అంటే సల్ఫోనిక్ యాసిడ్, వరుసగా తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటికీ రాజు ఎవరయ్యా అంటే కార్బోక్సిలిక్ యాసిడ్. సో ఫస్ట్ వన్ ఏంటి? కార్బోక్సిలిక్ యాసిడ్. మరి కార్బోక్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఏంటి? కార్బోక్సిలిక్ యాసిడ్ అనగానే మీకు అందరికి గుర్తు రావాలి RC≡OH. నేను ఏదైతే టేబుల్ వేస్తున్నానో ఆ టేబుల్ జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి ఫంక్షనల్ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నేను మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాను. కార్బోక్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ RC≡OH అండ్ సెకండరీ సఫిక్స్ దాన్ని ప్రొనౌన్స్ ఎలా చేస్తాం? ఓయిక్ యాసిడ్. మరి వీడే రాజు. సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్ అనమాట. కార్బోక్సిలిక్ యాసిడ్ మన ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మనం మాక్సిమం ఎక్కడ సబ్స్టిట్యూయెంట్ గా రాదు, దాన్ని ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కూడా. క్లియర్? సెకండ్ వన్, కార్బోక్సిలిక్ యాసిడ్ తర్వాత ఏం చెప్పుకున్నాం? సల్ఫోనిక్ యాసిడ్. శాండ్రో అనుకున్నాం కదా. శాండ్రోలో ఎస్, శాండ్రో కాదని 3 ముక్కలుగా డివైడ్ చేశాను. SANTRO. ఎస్ అంటే సల్ఫోనిక్ యాసిడ్. సల్ఫోనిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ RSO3H. సల్ఫోనిక్ యాసిడ్ ని మనం సల్ఫోనిక్ యాసిడ్ అనే అంటాం. సల్ఫోనిక్ యాసిడ్. నెక్స్ట్ థర్డ్ వన్ కార్సాంట్రో AN అన్హైడ్రైడ్. అరే అన్హైడ్రైడ్ యొక్క స్ట్రక్చర్ చూసి భయపడకండి, జాగ్రత్తగా చూడండి. కార్బోక్సిలిక్ యాసిడ్ అంటే RC≡OH. సల్ఫోనిక్ యాసిడ్ నేను మీకు మధ్యలో డివిజన్ ఇస్తా విత్ రెడ్ మార్కర్. 1 కార్బోక్సిలిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్. 2 సల్ఫోనిక్ యాసిడ్, 3 అన్హైడ్రైడ్ యొక్క స్ట్రక్చర్ చూడండి. C≡O R'. ఒక రాకెట్ లాగా ఉంది కదా. అంటే సపోజ్ రాకెట్ అనేది కింద ఇక్కడ ఇట్లా మంట వచ్చింది, మంట పట్టుకుంటూ రాకెట్ అనేది ఇలా వెళ్ళినట్టుగా ఒక రాకెట్ లైక్ స్ట్రక్చర్, ఆర్ఎస్ ఒక బుల్లెట్ బండి. సో అలా అనిపిస్తుంది అన్హైడ్రేట్ స్ట్రక్చర్. నార్మల్ గా కూడా రాయొచ్చు, ఇంత వంక టింకర్లు లేకుండా RC≡OR' అని ఇలా కూడా రాయొచ్చు. దీంట్లో ఫీలింగ్ కనబడట్లా. అదే దీన్ని మనం ఇలా బెండ్ చేసామనుకోండి, మనకి అదొక రాకెట్ లాగా కనబడుతుంది కాబట్టి ఈజీగా గుర్తుంచుకుంటారు. అన్హైడ్రేట్ అంటే నేను ఇలా అంటే బుల్లెట్ బండి, క్లియర్, ఆర్ఎస్ రాకెట్, అలా గుర్తుంచుకోండి. RC≡OR'. దీన్ని ఏమంటాం? అన్హైడ్రైడ్. అన్హైడ్రైడ్ యొక్క సెకండరీ సఫిక్స్ ఓయిక్ అన్హైడ్రైడ్. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడైతే నాకు ఈ బోర్డు మీద అయితే అన్ని పట్టవు, 4కే అప్పుడే సగం అయిపోయింది బోర్డు మనకి. సో నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అరేంజ్ చేసి మళ్ళీ రాద్దాం. అన్హైడ్రేట్ తర్వాత కార్ శాంట్రో. ట్రో అంటే ఏం గుర్తు రావాలి? ఎస్టర్. ట్రో ఆర్, ఎస్టర్ ఆర్, అలా గుర్తుంచుకోండి. RC≡OH కార్బోక్సిలిక్ యాసిడ్ అయితే RC≡OR ఆర్కూర్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. నేను ఇలా ఎందుకు రాయట్లేదు అంటే కొంతమంది స్ట్రక్చర్స్ ఎలా వేస్తున్నారంటే RCOOH అంటే ఈ విధంగా బాండ్స్ పెడుతున్నారు. ఈ విధంగా కనుక మీరు బాండ్స్ పెడితే కెమిస్ట్రీ మేడంలు ఫ్యాకల్టీ వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఎగ్జామ్ సూసైడ్ చేసుకుంటారు. ఇలా బాండ్ పెట్టదు, పెరాక్సీ లింకేజ్ రాదు. సో ఎస్టర్ లో మనకి ఈ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? RC≡OR ఆర్కూర్. ఎస్టర్, ఆర్కూర్, జస్ట్ అదొక ఊరు, ఆర్కూర్, అలా గుర్తుంచుకోండి. అండ్ ఎస్టర్ యొక్క సెకండరీ సఫిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కైల్, ఆల్కనోయేట్. క్లియర్? నెక్స్ట్ కార్సాంట్రో అయిపోయింది. అయిన తర్వాత ఎలాగో అన్నా కదా. ఫిఫ్త్ వన్ ఎలాగో అనగానే గుర్తు రావాలి యాసిడ్ హ్యాలైడ్. స్ట్రక్చర్ RC≡OX. RX ఆల్కైల్ హ్యాలైడ్. ఇప్పటివరకు కొన్ని కాంపౌండ్స్ చూసారు కదా మీరు. సపోజ్ CCl అన్నామమ్మా, ఏమంటాం?
ఆల్కైల్ హాలైడ్ ఆర్ ఎల్స్ వాట్, నేను ఇంకా మీకు కామన్ నేమ్ చెప్పలేదు, దీన్ని మిథైల్ క్లోరైడ్ అంటాం. క్లోరోమిథిన్. ఆర్ అంటే కార్బన్ చైన్, ఎక్స్ అంటే హాలోజన్, ఆర్ ఎక్స్ అంటే ఆల్కైల్ హాలైడ్. మరి ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎక్స్ అంటే యాసిడ్ హాలైడ్. యాసిడ్ హాలైడ్. దీని యొక్క సెకండరీ సఫిక్స్ ఓయిల్ హాలైడ్. అందుకనే దీనికి నేను చీట్ కోడ్ పెట్టాను ఎలాగో ఓయిల్ హాలైడ్. లా 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 ఎలాగో ఓయిల్ హాలైడ్. క్లియర్. నెక్స్ట్ కాసాండ్రో ఎలాగో. తర్వాత అంబాసిడర్. సిక్స్త్ వన్ ఎమైడ్. ఎమైడ్ యొక్క స్ట్రక్చర్ ఆర్సి డబల్ బాండ్ ఓ NH2. ఆల్కేనమైడ్. ఆల్కేనమైడ్. క్లియర్. 6 ఫంక్షనల్ గ్రూప్స్ నోట్ చేసుకున్నారా? పాస్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు మనకి సెకండరీ ప్రిఫిక్స్ తో అంతగా పని ఉండదు. నెక్స్ట్ దీని తర్వాత ఏమొస్తుంది? 7 ఫంక్షనల్ గ్రూప్. 7, 8, 9, 10 మన కొత్త కార్ ఏంటి? సియాక. సైనైడ్, ఐసోసైనైడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్. సో ఆ కొత్త కార్ రాయబోతున్నా. సో ఆ కొత్త కార్ 5 ఫంక్షనల్ గ్రూప్స్ కదా, వాటికి సెకండరీ ప్రిఫిక్స్ అనేది ఇంపార్టెంట్. రాసుకున్నారు కదా? వీడియో 2x స్పీడ్లో పెట్టుకున్నా అర్థమవుతుంది. టైం ఫాస్ట్గా ఈ వీడియో చూడాలి అని అంటే 2x స్పీడ్లో ఫాస్ట్ చేసుకుని ఫాస్ట్గా స్కిప్ చేసుకుంటూ కూడా చూడొచ్చు. ఓకేనా? అంతేగాని మొత్తం వీడియోని మాత్రం మీరు స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. స్ట్రక్చర్, సెకండరీ సఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్. సో ఫస్ట్ వన్ సియాక కదా. 7th వన్ ఏంటి మనకి? సైనైడ్. CYANIDE. సైనైడ్. స్ట్రక్చర్ ఆర్ C ట్రిపుల్ బాండ్ N. సైనైడ్. దాని సెకండరీ సఫిక్స్ నైట్రైల్. మరి సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? సబ్స్టిట్యూయెంట్ని కదా మనం సెకండరీ ప్రిఫిక్స్ అన్నాం. అవునా? ఎప్పుడైతే సబ్స్టిట్యూయెంట్ సైనైడ్ అనేది సబ్స్టిట్యూయెంట్ అవుతుందో మనం కాల్ చేయాలి సైనో. సైనైడ్ సబ్స్టిట్యూయెంట్ అయితే సైనో అని గుర్తుంచుకోండి. స్ట్రక్చర్ ఆల్కైల్ గ్రూప్ కార్బన్తో లింకేజ్ అయితే సైనైడ్. అదే ఆల్కైల్ గ్రూప్ ఐసోసైనైడ్. ఆర్ N ట్రిపుల్ బాండ్ C నైట్రోజన్ తో ఆల్కైల్ గ్రూప్ లింకేజ్ అయితే ఐసోసైనైడ్. C ట్రిపుల్ బాండ్ N సైనైడ్, N ట్రిపుల్ బాండ్ C ఐసోసైనైడ్ అనకండి. ఆల్కైల్ గ్రూప్ యొక్క లింకేజ్ ఇంపార్టెంట్. సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది? ఐసోనైట్రైల్. దట్స్ ఇట్. ఇది సైనో అయితే ఇది ఐసోసైనో. క్లియర్. సియాక ఏ ఆల్డిహైడ్. కే కీటోన్. ఇవి 10th లో కూడా చదువుకున్నారు మీరు. ఏ ఆల్కహాల్. ఆల్కహాల్. క్లియర్. సైనైడ్, ఐసోసైనైడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్. ఆల్డిహైడ్ స్ట్రక్చర్ RC డబల్ బాండ్ OH. కీటోన్ RC డబల్ బాండ్ OR. చూడండి, ఆల్డిహైడ్ అంటే హైడ్రోజన్ తో టెర్మినేట్ అయిపోయింది. దీన్నే ఇంకా అంటాం టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్. మరి కీటోన్ EC డబల్ బాండ్ O కార్బోనిల్ గ్రూప్ కి 2 సైడ్లో ఆల్కైల్ గ్రూప్ ఉంటే మనం అంటాం కీటోన్ ఇంటర్మీడియట్ ఫంక్షనల్ గ్రూప్. ఆల్కహాల్ ROH. నైట్రైల్, ఐసోనైట్రైల్, ఆల్డిహైడ్ యొక్క సెకండరీ సఫిక్స్ అల్, కీటోన్ సెకండరీ సఫిక్స్ ఓన్, ఆల్కహాల్ సెకండరీ సఫిక్స్ ఓల్. చూడండి, ఆల్డిహైడ్ అంటే అల్, కీటోన్ ONE ఓల్, ఆల్కహాల్ OL ఓల్. క్లియర్. ఈజీ కదా? అల్ ఓన్ ఓల్. మరి ఇవి సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఇవి సబ్స్టిట్యూయెంట్ గా మారినప్పుడు దీని పేరు. ఆల్డిహైడ్ కి 2 నేమ్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏం యూజ్ చేయాలో చెప్తాను. ఫార్మైల్ ఆర్ ఆక్సో గుర్తుంచుకోండి. కీటోన్ కి ఆక్సో ఆర్ కీటో. ఆల్కహాల్ కి హైడ్రాక్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంట్ అంటే ఏం రాస్తాం? హైడ్రాక్సీ. క్లియర్. నెక్స్ట్ ఏంటి? 15th వన్ ట్యాంపో కదా. 15 థయో ఆల్కహాల్, 16th amine, 17th epoxy, cyclic ether. చెప్పాలి అని అంటే సైక్లిక్ ఈథర్స్ చాలా రేర్ కేసెస్, ఈథర్సే ఎక్కువగా వస్తుంటే సో నేను ఈథర్స్ గురించి చెప్తాను ఇక్కడ. థయో ఆల్కహాల్ అంటే RSH లింకేజ్ థయో ఆల్కహాల్,
సెకండరీ సఫిక్స్ వచ్చి థయోల్. ఎమైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ RNH2 స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎమైన్ చాలా సార్లు వస్తుంది. RNH2 ఎమైన్ వస్తే మనం పెట్టాలి సెకండరీ సఫిక్స్ ఆల్కేనమైన్, అండ్ అది సబ్స్టిట్యూయెంట్ అయితే పెట్టాలి ఎమైనో. ఈథర్ అనగానే గుర్తుంచుకోండి, సైక్లిక్ ఈథర్ ఏమంటాం హిపాక్సీ. జస్ట్ స్ట్రక్చర్ ఒక ROR, ఇక్కడ ఒక O, మామూలుగా ఈథర్ ROR ఈథర్. సెకండరీ సఫిక్స్ ఆల్కాక్సీ ఆల్కేన్, ఆల్కాక్సీ ఆల్కేన్. క్లియర్, అర్థమైంది కదా? టేబుల్ డ్రా చేసుకున్నారు కదా, నీట్గా డ్రా చేసుకోండి. రీడింగ్ టేబుల్ పైన ఫిక్స్ చేయండి, ప్లేస్ చేయండి. సో ఫంక్షనల్ గ్రూప్స్ టేబుల్ అనేది డ్రా చేసుకున్నారు, మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్ వాటి యొక్క సెకండరీ ప్రిఫిక్స్ సఫిక్స్ ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుందాం. అండ్ ఇందులో నేను ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం రావట్లేదు, చిన్న చిన్న ఫంక్షనల్ గ్రూప్స్ నుంచి పెద్ద ఫంక్షనల్ గ్రూప్స్కి, అంటే కింద నుంచి పైకి. ఎప్పుడైనా మన లెవెల్ ఎలా ఉండాలి అని అంటే కింద నుంచి అంటాం కదా, బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తే మన బిల్డింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. క్లియర్? సో ఫస్ట్ నేను మీకు ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఎక్కువగా ఎగ్జామ్లో కనపడేది ఇస్తున్నాను, అదే ఆల్కహాల్. మరి ఆల్కహాల్కి సెకండరీ సఫిక్స్ ఏం చెప్పుకున్నాం? ఆల్కహాల్ సెకండరీ సఫిక్స్ అండ్ ఆల్కహాల్ యొక్క స్ట్రక్చర్, ఆల్కహాల్ సెకండరీ ప్రిఫిక్స్. ఈ మూడు ఫాస్ట్గా చెప్పండి. సెకండరీ సఫిక్స్ ఏంటి? ఓల్. స్ట్రక్చర్ ROH. సెకండరీ ప్రిఫిక్స్ హైడ్రాక్సీ. క్లియర్? ఈ మూడు గుర్తుంచుకోండి. అయితే మనకి ప్రతి కాంపౌండ్కి IUPAC నేమ్ ఉంటుంది, కామన్ నేమ్ ఉంటుంది. IUPAC నేమ్ అంటే మన ఒరిజినల్ నేమ్ లాంటిది, కామన్ నేమ్ అంటే ముద్దు పేరు. క్లియర్? సో మనకి మామూలుగా జనరల్ నార్మల్ నేమ్స్ ఉంటాయి. ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉంటుంది, అందరూ ఆధార్ కార్డులో ఉన్న నేమ్తో పిలుస్తారా, చిన్నగా దాన్ని షార్ట్ కట్లో అలా పిలుస్తారు. అలా ప్రతి కాంపౌండ్కి కామన్ నేమ్ అనేది ఉంటుంది. కామన్ నేమ్స్ ఎట్లాంటివి అంటే సమ్వాట్ కొంచెం బట్టి కొట్టాలి. IUPAC నేమ్ రూల్ తెలుసుకుంటే చాలు, ఏ కాంపౌండ్కైనా పెట్టచ్చు. బట్ కామన్ నేమ్ మాత్రం ఆ కాంపౌండ్కి ఇది కామన్ నేమ్ అంటే అది ఫిక్స్, అలా ఉంటుంది అనమాట. క్లియర్? సో ఈ ఆల్కహాల్కి IUPAC నేమ్ వచ్చి ఆల్కేనోల్. కామన్ నేమ్ ఆల్కైల్ ఆల్కహాల్. కామన్ నేమ్ ఏంటి? ఆల్కైల్ ఆల్కహాల్. క్లియర్? ఎలాగో చూడండి. సో ఫస్ట్ నేను ఇస్తున్నాను సింపుల్ ఎగ్జాంపుల్. ఒక కార్బన్ ఇస్తున్నా. ఫస్ట్ వన్ COH, 1 కార్బన్తో OH. మరి చూడండి, ఇప్పుడు నేను ఇచ్చాను ఫస్ట్ ఎప్పుడు మన సీక్వెన్స్ ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాస్తున్నా. ఏంటి ఫస్ట్ ఎప్పుడు ఏం రాయాలి? సబ్స్టిట్యూయెంట్, లేకపోతే నెక్స్ట్ సైక్లిక్. అది అయిపోయిన తర్వాత వర్డ్ రూట్, నెక్స్ట్ సింగిల్ బాండా, డబల్ బాండా, ట్రిపుల్ బాండా, అండ్ లాస్ట్లో ఫంక్షనల్ గ్రూప్ కదా. సో దాని ప్రకారమే ఫాలో అవ్వాలి IUPAC నేమ్ అనేది. అవునా? ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూయెంట్ ఉందా? లేదు. సైక్లికా? కాదు. తర్వాత ఎక్కడికి రావాలి? డైరెక్ట్ వర్డ్ రూట్. 1 కార్బన్ వర్డ్ రూట్ ఏంటి? మెత్. నెక్స్ట్ సింగిల్ బాండే, మెత్ ఏన్ ఓల్, దట్స్ ఇట్. దీని నేమ్ ఏంటి? మీథేనోల్. మరి కామన్ నేమ్ వచ్చి ఆల్కైల్. 1 కార్బన్ ఏమంటే ఆల్క్ ప్లేస్ లో మెత్ పెట్టండి, దట్స్ ఇట్. మిత్ బయల్, మిథైల్ ఆల్కహాల్. అర్థమైందా? COH అంటే నేమ్ ఏంటి? కామన్ నేమ్, IUPAC నేమ్, రెండు నేమ్స్ చెప్పాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, CCOH. ఇప్పుడు ఏమవుతుంది? 2 కార్బన్స్ వర్డ్ రూట్, ఈథ్ ఏన్ ఓల్, ఈథేనోల్. కామన్ నేమ్ ఇథైల్ ఆల్కహాల్. క్లియర్? అండ్ థర్డ్ వన్ CCCOH. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ట్విస్ట్. యాక్చువల్గా దీన్ని ఎన్ ఇథైల్ అని కూడా అంటాం. ఎన్ అంటే ఏమీ లేదు, నార్మల్ మిథైల్, నార్మల్ ఇథైల్ ఆల్కహాల్ అంటే స్ట్రైట్ చైన్లో ఉన్నాయి అని. ఇది ప్రోపేనోల్. మరి IUPAC నేమ్ అయింది, కామన్ నేమ్ ఏమవుతుంది? ఎన్ ప్రొపైల్ ఆల్కహాల్. ఇక్కడ కూడా పెద్ద ట్విస్ట్ లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ట్విస్ట్. ఫోర్త్ వన్ నేను రాస్తున్నాను. ఈ 3 కార్బన్స్ ని ఇప్పుడు OH ఇక్కడ పెట్టినా కానీ మనకి అదే కదా, 1 ఇథెనోల్, ప్రోపేన్ 1 ఓల్ అంటాం ఇంకా చెప్పాలి అంటే. ఇప్పుడు నేను సపోజ్ కార్బన్ చైన్స్ ని ఇలా ఇచ్చి OH ని సెకండ్ పొజిషన్ లో రాస్తాను. ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వాలి, 1 2 3. సో IUPAC నేమ్ ఏమవుతుంది? వర్డ్ రూట్ ప్రోప్, సింగిల్ బాండ్, ఏన్. ఆల్కహాల్ ఏ పొజిషన్ లో ఉంది? సెకండ్ పొజిషన్, ప్రోపేన్
2 ఓల్. చెప్పాలంటే ఇక్కడ కూడా ప్రోపేన్ 1 ఓల్, ప్రోపేన్ 1 ఓల్, ఈథేన్ 1 ఓల్ రాయొచ్చు, నష్టమేమీ లేదు. క్లియర్? ఇదేమవుతుంది ప్రోపేన్ 2 ఓల్. మరి దీని కామన్ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఏంటి గుర్తుంచుకోండి, CH3 గ్రూప్ కి నేమ్ కూడా ఇక్కడ రాస్తున్నానండి. CH3. మరి ఈ కార్బన్ దగ్గర 1 2 3 హైడ్రోజన్ 1 బాండ్, ఈ 2 బాండ్స్ 2 కార్బన్స్ 2 బాండ్స్ తో ఉంది. మొత్తం ఎన్ని కార్బన్ బాండ్స్ అయినాయి? 3 బాండ్స్ అయినాయి. ఇంకొక బాండ్ 4th బాండ్ గా నేను OH పెడుతున్నాను. CH3 గ్రూప్. ఈ గ్రూప్ ఎక్కడ కనబడ్డా మీరు దానికి పెట్టాలి పేరు ఐసో. కామన్ నేమ్ చెప్పేటప్పుడు కాంపౌండ్ లో ఉన్న కార్బన్స్ అన్నిటిని కన్సిడర్ చేయాలి. కాంపౌండ్ లో ఉన్నాయి 3 కార్బన్స్, ప్రొపైల్ ఆల్కహాల్. అర్థమైందా? ఐసోప్రొపైల్ ఆల్కహాల్ యొక్క IUPAC నేమ్ ఏంటి అని అడుగుతాడు. ప్రోపేన్ 2 ఓల్. క్లియర్? సో ఇప్పుడు నేను 5th వన్ ఇస్తున్నాను, కొంచెం మనకు క్లారిటీ వస్తుంది. ఈ ఐసో గ్రూప్ లో క్లారిటీ కోసం రాస్తున్నా CCCCOH. ఇది మళ్ళీ ఏమవుతుంది? నార్మల్ గా 4 కార్బన్స్ అంటే బ్యూటేన్ 1 ఓల్. ఇదేమవుతుంది? N బ్యూటైల్ ఆల్కహాల్. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఎరేస్ చేస్తాను, నోట్ చేసుకున్నారు కదా. చిన్న కాంపౌండ్స్ ఎరేస్ చేస్తున్నాను, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అలాగే వస్తుందన్నాను క్లారిటీ కోసం. కామన్ నేమ్, IUPAC నేమ్, ఇవి రెండు గుర్తుంచుకుంటే కాంపౌండ్స్ ఏవైనా ఈజీగా రాయగలుగుతారు. నేనేమంటున్నాను, బ్యూటెనాల్ అయింది కదా. నెక్స్ట్ 6th వన్ రాయండి. ఇదే కార్బన్స్, నేను ఇక్కడ కార్బన్ కాకుండా ఇక్కడ కార్బన్ పెట్టా, ఇక్కడ OH పెట్టా. ఇది ఇచ్చిన కాంపౌండ్. మరి ఇప్పుడు చూడండి, దీనికి IUPAC నేమ్ రాయండి అని అంటే మెయిన్ చైన్ ఏదవుతుంది? ఇది మన మెయిన్ చైన్, అవునా? నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 1 2 3. సో సెకండ్ పొజిషన్ లో మిథైల్ ఉంది. దీని IUPAC నేమ్ రాయండి అంటే ఫస్ట్ రాయాలి సబ్స్టిట్యూయెంట్. 2 మిథైల్, వర్డ్ రూట్ ప్రో, సింగిల్ బాండ్ ఏన్ ఆల్కహాల్ పొజిషన్ 1 ఆల్కహాల్ ని ఓల్. IUPAC లో రూల్ ని నేను ఎప్పుడూ వైలేట్ చేయకుండా డైరెక్ట్ రాసేస్తాను. మరి కామన్ నేమ్ ఇది నార్మల్ గా కార్బన్ కార్బన్ చైన్ స్ట్రైట్ గా ఉందా? లేదు. అరే ఈడ గ్రూప్ చూడండి, CH3. ఈ గ్రూప్ నేమ్ అంటామన్నాను ఐసో. కామన్ నేమ్ చెప్పేటప్పుడు కాంపౌండ్ లో ఉన్న కార్బన్స్ అన్నిటినీ కన్సిడర్ చేయాలి. సో ఐసో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్. ఐసో బ్యూటైల్ ఆల్కహాల్. అర్థమైందా? ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ కి ఐసో బ్యూటైల్ ఆల్కహాల్ కి తేడా క్లియర్. 7th వన్ CCCC ఇలానే ఇస్తున్నాను, కానీ OH పొజిషన్ ని నేను ఇలా పెట్టాను. ఇప్పుడు చూడండి, OH పొజిషన్ ఏం చేశాను అర్థమైంది కదా. ఈ విధంగా పెట్టాను, అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ లోకి పెట్టాను. మరి దీని IUPAC నేమ్ ఏమవుతుంది? ఇది కాంపౌండ్. IUPAC నేమ్ ఏమవుతుంది? 1 2 3. సో 2 మిథైల్, 3 కార్బన్స్, వర్డ్ రూట్ ప్రో, సింగిల్ బాండ్ ఏన్ ఆల్కహాల్ పొజిషన్ 2 ఓల్. మరి దీని కామన్ నేమ్, అరే OH అటాచ్ అయి ఉన్న కార్బన్ చూడాలి. OH అటాచ్ అయిన కార్బన్ ఎన్ని కార్బన్స్ తో లింకేజ్ అయింది? 3 కార్బన్స్ తో లింకేజ్ అయింది. అందుకని దీన్ని అంటాం టెరిషరీ. టోటల్ కార్బన్స్ 4, బ్యూటైల్ ఆల్కహాల్ ని ఆల్కహాల్ అనే అంటాం. టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్. క్లియర్? సో ఇందులోనే బ్యూటైల్ లోనే మీకు వేరియేషన్స్ చూపిస్తా, దాని ప్రకారం ఫాలో అవ్వండి. 1కి 2 సార్లు చూడండి, వేరియేషన్ అనేది అర్థమవుతుంది. 7 8. సపోజ్ నేను ఇందాక దీన్ని ఏమన్నా N బ్యూటైల్ ఆల్కహాల్ కదా, ఇక్కడ సెకండ్ పొజిషన్ లో OH ఇచ్చా. దీని నేమ్ ఏమవుతుంది? బ్యూటేన్. సబ్స్టిట్యూయెంట్ ఏమీ లేదు, బ్యూటేన్. 1 2 3 4. బ్యూటేన్ 2 ఓల్. బ్యూటేన్ 2 ఓల్ కి కామన్ నేమ్ ఏంటి? OH అటాచ్ అయిన కార్బన్ ఎన్ని కార్బన్స్ లింకేజ్ అయింది? ఇలా చూడాలి. కామన్ నేమ్ ఎన్ని కార్బన్స్? 2 కార్బన్స్. కాబట్టి దీన్ని అంటాం సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్. సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ కి, ఐసో బ్యూటైల్ ఆల్కహాల్ కి, టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్ కి తేడా మీరే చూడండి. సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ మెయిన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్. సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ OH అటాచ్ అయిన కార్బన్ 2 కార్బన్స్ కాబట్టి. మరి ఐసో బ్యూటైల్ ఆల్కహాల్ అంటే OH అటాచ్ అయిన కార్బన్ 1 కార్బన్ తోనే లింకేజ్ అయింది, అంటే ఇది ప్రైమరీనే అవుతుంది. కానీ CH3 గ్రూప్ అంటే ఏమన్నాను? ఐసో గ్రూప్. టోటల్ 4 కార్బన్స్, ఐసో బ్యూటైల్ ఆల్కహాల్. ఇక్కడ కూడా మెయిన్ చైన్ లో 3 కార్బన్సే ఉన్నాయి, కానీ టోటల్ 4 కార్బన్స్ కాబట్టి OH అటాచ్ అయిన కార్బన్ 3 కార్బన్స్ తో లింకేజ్ అయింది కాబట్టి దీన్ని అన్నాం టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్.
అర్థమైంది కదా తేడా? ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్, సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్, టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్. ఇవన్నీ ఐసోమరిజంలో మళ్ళీ అడుగుతా వస్తాయి. అప్పుడు చెప్పేటప్పుడు మీరే ఆన్సర్స్ చెప్పేలాగా ఉండాలి. ఓకే, మరి ఒకవేళ 5 కార్బన్స్ పెడదాం. 5 కార్బన్ నోట్ చేసుకున్నారు కదా? 5 కార్బన్స్, 4 కార్బన్స్ ఇంకా ఇంతకన్నా మనం రాయలేము. 5 కార్బన్స్, నెంబరింగ్ ఎంత ఉంది మళ్ళీ చూడండి. 1 2 3 4 5 విత్ OH. దీని IUPAC నేమ్ ఏమవుతుంది? 5 కార్బన్స్ రూట్ వర్డ్ పెంట్, సింగిల్ బాండ్ ఏన్ ఆల్కహాల్ ఓల్. దీని నేమ్ ఏమైపోతుంది? పెంటేనోల్, పెంటేన్వనోల్ ఆర్ పెంటేనోల్. కామన్ నేమ్ జస్ట్ నార్మల్ గా ఉన్నాయి, ఎన్ పెంటైల్ ఆల్కహాల్. క్లియర్? మరి అదే ఈ 5 కార్బన్స్ ని నేను చైన్ డిక్రీజ్ చేస్తున్నా. ఫస్ట్ OH ని సెకండ్ పొజిషన్ లో పెడుతున్నా, CCCCOH. దీని IUPAC నేమ్ ఏమవుతుంది? 1 2 3 4 5. సో పెంటేన్ 2-ol. కామన్ నేమ్ OH అటాచ్ అయిన కార్బన్ 2 కార్బన్స్ తో లింకేజ్ అయింది. ఈ కార్బన్ 2 కార్బన్స్ తో లింకేజ్ అయింది. దాన్ని అంటాం సెకండరీ పెంటైల్ ఆల్కహాల్. 10 11 CCCCCOH. థర్డ్ కార్బన్ పెంటేన్ 3-ol. 12th. ఇప్పుడు మెయిన్ చైన్ లో ఎందుకు OH ఇటు పెడితే మళ్ళీ పెంటేన్ 2-ol అవుతుంది. క్లియర్? అందుకని నేనేం చేస్తున్నాను అని అంటే ఇప్పుడు ఈ OH కాకుండా కార్బన్ చైన్ ని డిక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. CCCC ఇక్కడ అర్థమైందా ఏం పెట్టాను? కార్బన్ చైన్ ఈ విధంగా డిక్రీజ్ చేశాను. దీన్ని అంటాం ఐసోపెంటేన్. ఐసోపెంటేన్ కి OH పెడితే ఇదవుతుంది ఐసోపెంటైల్ ఆల్కహాల్. అర్థమైందా? CH3 గ్రూప్ ఐసో గ్రూప్. టోటల్ ఉన్న కార్బన్స్ 5, ఐసోపెంటైల్ ఆల్కహాల్. మరి IUPAC నేమ్ ఏమవుతుంది? 1 2 3 4. నెంబరింగ్ ఫంక్షనల్ గ్రూప్ షుడ్ బి ప్లీజ్ లొకేట్. 1000 రూపీస్ ఫంక్షనల్ గ్రూప్ కదా. సో థర్డ్ పొజిషన్ లో మిథైల్ రాసేటప్పుడు ఎప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తాం అండ్ సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ రాస్తాం. 3-methyl butane-1-ol. మెయిన్ చైన్ లో ఉన్న కార్బన్సే నామినిక్లేచర్ IUPAC నేమ్ లో కన్సిడర్ చేస్తాం. కామన్ నేమ్ మాత్రం టోటల్ కార్బన్స్ కన్సిడర్ చేస్తాం. క్లియర్? రాశారు కదా? పెంటేన్ 3-ol కూడా మనకి సెకండరీ పెంటైల్ ఆల్కహాల్ అవుతుంది. దీనికి పెద్ద కామన్ నేమ్ ఏమీ లేదు. అండ్ 12th వన్ అయింది. నెక్స్ట్ 13th వన్ రాస్తున్నారు కదా, ఐసోపెంటైల్ ఆల్కహాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాంపౌండ్ వస్తుంది మనకి నియోపెంటేన్, నియోపెంటైల్ ఆల్కహాల్ అనేవి జాగ్రత్తగా చూడండి. CCC ఇక్కడ C పెట్టాను. OH ని తీసుకొచ్చి నేను ఇలా పెడుతున్నా. దీనికి కామన్ నేమ్ ఏమీ లేదు, జస్ట్ IUPAC నేమే ఉంటుంది. 1 2 3 4 మెయిన్ చైన్ ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది? 3-methyl butane. ఇప్పుడు ఈ నేమ్స్ రాసుకోకండి, లేకపోతే ఇక్కడ వరకు రాయండి. 13th వన్ ఏం రాస్తారంటే CCCCC. దీన్ని అర్థం నియోపెంటేన్. ఏమంటున్నాను? జస్ట్ ప్లస్. ప్లస్ నేమ్ ఏంటి? నియోపెంటేన్. 1 2 3. కామన్ నేమ్ అంటే టోటల్ 5 కార్బన్స్. కార్బన్ అటాచ్డ్ విత్ 4 other carbons is called నియో గ్రూప్. 5 కార్బన్స్ పెంట్, వర్డ్ రూట్ ఏన్. క్లియర్? సో ఇక్కడ దీనికి నేను OH పెడుతున్నాను. IUPAC నేమ్ ఏమవుతుంది? 1 2 3. సెకండ్ పొజిషన్ లో 2 సబ్స్టిట్యూయెంట్స్ మిథైల్. 2, 2 ఏం రావాలి? డైమిథైల్. 2, 2 డైమిథైల్. వర్డ్ రూట్ ప్రో, సింగిల్ బాండ్ ఏన్ ఆల్కహాల్ ఓల్. 2, 2 డైమిథైల్ ప్రోపెనోల్. అర్థమైందా? కామన్ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నియోపెంటైల్ ఆల్కహాల్. దట్స్ ఇట్. అర్థమైందా? ఆల్కహాల్స్ లో ఏ విధంగా చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కామన్ నేమ్ 14th వన్. కాంపౌండ్ లో ఇప్పుడు నేను 2 OH గ్రూప్స్ పెట్టాను. ఏంటి? 2 OH గ్రూప్స్ పెట్టాను. దీని IUPAC నేమ్ ఏమవుతుంది? వర్డ్ రూట్ ఈ, సింగిల్ బాండ్ ఏన్,
1, 2 సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ రెండిట్లోనూ ఉన్నాయి. ఎన్ని ఆల్కహాల్స్ ఉన్నాయి? 2 డైఓల్. దీని కామన్ నేమ్ ఇంపార్టెంట్, అదే గ్లైకాల్. మరి 3 OH గ్రూప్స్ ఉంటే CCC, OH OH OH. 3 OH గ్రూప్స్ ఉంటే ప్రోపేన్ 1, 2, 3 ట్రయోల్. మరి దీని కామన్ నేమ్ గ్లిజరోల్. అర్థమైందా? ఈ కామన్ నేమ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్? రాసుకోండి.